నాకు చాలా ఆనందంగా ఉంది. మా గురువు గారైన ఇదేతల అన్నగారు, అదేవిధంగా కాంగ్రెస్ ఏపీసీసీ కోఆర్డినేట్ మీడియా కోఆర్డినేటర్ గారికి ఈరోజు మన ప్రెస్ సభ్యులందరినీ పిలిపించి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఈ విధంగా చేయడం మన కదిరిలోనే ఈ విధంగా సన్మానం చేయడం గొప్ప చరిత్ర చెప్పుకోవాలి మనము. ఇంతవరకు ఏ నాయకుడు కానీ, ఎవరే కానీ, ఏ కోఆర్డినేటర్ కానీ, ఏ పార్టీ విధంగానే మన విధానతుల మాదిరి ఎవరు చేయలేదు. పెద్దలు, ధైర్యవంతులు, సాహసవంతులు ఈ ఏజ్లో కూడా పార్టీ కోసం కష్టపడి మాటల వాళ్ళకు, యువకులకు ఉత్సాహం పరుస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది నేర్చుకోవాలి. ఇటువంటి వాళ్ళకు మనం చాలా అభినందనలు తెలుపుకోవాలి. ఇంకా చాలా గొప్ప విషయాలు తెలుసుకోవాలి. విద్యార్థులు అన్నగారికి మాకు అందరికీ సన్మానం చేసిన వల్ల మేము చాలా అభిమానిస్తున్నాం, సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ కమిటీ వారు మన కదిరి పట్టణానికి చెందిన గారికి ఏపీసీసీ కోఆర్డినేటర్గా ఎన్నికైనందుకు మా మీడియా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. మా మీడియా వారిని గుర్తించి మా మీడియా తరఫున ఈరోజు మాకు సన్మానం చేయడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మీడియా కోఆర్డినేటర్ హిమాదన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాట్లాడా తమ్ముడు వీడియో ఆన్ చేస్తా, మాట్లాడనా? ఓకే, మాట్లాడు. హిమాంతులపైకి సాయంకాల సమయంలో మమ్మల్ని పిలిపించి సన్మానం చేసినందుకు వందనాలు. మీడియాను అభిమానించి మీడియా మిత్రులందరినీ ప్రేమించి ఇక్కడికి మాకు సీట్లు అవన్నీ మాకు ఇచ్చి సాధించినందుకు మాకు చిన్న వయసు అయినా కూడా బైక్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కదిరికి హిమాంతులపై ఎంత అవసరమో చాలా మీడియా అందరినీ దగ్గర తీసుకుని ప్రేమతో ఆహ్వానించినందుకు ఉన్నాను.